ఈ కామేష్ అనే వ్యక్తి ప్రతిదానికి క్వశ్చన్ వేస్తూ ఉంటాడు, క్వశ్చన్ ఎవరు ఇస్తాడు అంటాడు. ఇతను దేనికైనా సరే ఇతను అడ్డం రాకుండా ఉండాలి అంటే ఇతనికి ఏదో ఒక పదవి ఇవ్వాలి అనే దాని మీద మీకు ప్రస్తుతానికి ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి ఒక కీలక పదవి ఇచ్చారు మీకు. దానిలో ఏమైనా రాజకీయం జరిగిందా బయట మాట్లాడుకునే టాక్ని బట్టి, లేకపోతే స్వయంగా మీ వర్క్ని వాళ్ళు గమనించి మీ సిన్సియారిటీని మీరు చేసే ప్రజలకు చేసే సేవని వాళ్ళు మొత్తం ఆలోచించి మీకు అది ఇవ్వటం జరిగిందా బయట? సార్ ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చింది ఒక సామాజిక బాధ్యత. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అభివృద్ధి కమిటీ అంటే పేద వర్గాలు దాదాపు 90% మంది నిరుపేదలు, రైతులు, రైతు కూలీలు, అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, వెనకబడిన తరగతులు ప్రతిరోజు వచ్చే హాస్పిటల్ని మనం గుడి బడి హాస్పిటల్ని దైవంగా భావిస్తాం. అలాంటి దానికి నన్ను మంత్రి గారు గుర్తించి నేను గత 16 సంవత్సరాలుగా నాటి ప్రజారాజ్యం జనసేన నుంచి చేస్తున్న సేవలు గుర్తించి హాస్పిటల్ అభివృద్ధిలో కామేష్ చాలా కీలకంగా ఉంటాడు. హాస్పిటల్ పేద వర్గాలకు దగ్గర చేస్తాడు. నిజాయితీగా అవినీతిని రూపుమాపుతాడని నమ్మి ఆయన నాకు ఈ బాధ్యత చెప్పారు. మీరు గమనించినట్లయితే నేను బాధ్యత తీసుకున్న 2 నెలల్లోనే హాస్పిటల్లో అనేక సమూల మార్పులకు నేను నా వంతుగా ప్రయత్నం చేస్తున్నాను. దాదాపు హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఇప్పటి వరకు జరగని విధంగా హాస్పిటల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి షుగర్ పేషెంట్కి బ్లడ్ టెస్టులు చేయబడుతున్నాయి. వారి రిపోర్ట్లు అందిస్తున్నాము. త్వరితగతిన డాక్టర్లు అందరూ కూడా హాస్పిటల్ అందుబాటులో ఉండేలాగా చూస్తున్నాము. అది కాకుండా దాదాపు నూజివేడులో ఇటు పక్క 13, 14 మండలాలకు అతిపెద్ద హాస్పిటల్, 200 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, గతంలో 100 ఆసుపత్రి, దాదాపు 300 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న ఈ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ నిర్మాణం చేయించాం. ఒక నెల రోజుల్లోనే అది ప్రజలకు అందుబాటులో రాబోతుంది. అలాగే హాస్పిటల్ని జిల్లా స్థాయి హాస్పిటల్కి దాకా తీసుకువెళ్ళి అన్ని రకాల నాణ్యమైన వైద్యాన్ని, ఉచిత వైద్యాన్ని పేదవాడికి దగ్గర చేయడమే నా ప్రధాన ఎజెండా. అయితే బయట మీరు అన్నట్టుగా ఏదో రాజకీయం జరిగింది, ఆయన ఏదో అనేక సమస్యల మీద మాట్లాడుతున్న, సమస్యను తప్పించడం కోసం ఏదో పదవి ఇచ్చారు అనుకుంటున్నారు. కానీ నాకు మంత్రి గారు స్వయంగా ఫోన్ చేసి ఆయన నాకు చెప్పింది ఏంటంటే, కామేష్ నువ్వు ఒక సామాజిక బాధ్యతగా రాజకీయాల్లో పనిచేస్తున్నావు. నీ యొక్క సామాజిక బాధ్యత నేను ఎన్నికల దగ్గరగా చూశాను. నాకు ఎన్నికల చీఫ్ ఏజెంట్గా పనిచేసిన నీ దగ్గర నేను చాలామంది మంచి లక్షణాలు చూశాను. హాస్పిటల్ అభివృద్ధి చేస్తూ నీతో సాధ్యమైతే నమ్మి నీకు ఈ బాధ్యత అప్పచెప్తున్నాను. కాబట్టి నువ్వు సమర్థవంతంగా పని చేస్తావని నమ్మి ఆయన నాతో పాటు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడి నాకు ఆ బాధ్యత అప్పచెప్పాను. నేను యాక్చువల్గా నేను ఆ బాధ్యత తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఒక నిత్యం అది పెద్ద సమస్యతో కూడుకున్న పనులు, దానికి నేను న్యాయం చేయలేనేమో నేను వద్దనుకున్నా. కానీ నా యొక్క ఆయన నమ్మకాన్ని నేను నిలబెడతాను నమ్మి నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు. నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఇంకొక విలువైన సమాచారం, మంచి క్వశ్చన్ అడిగారు. అనేక సమస్యల మీద మాట్లాడారు కదా అని చెప్పని. ఎస్, ఈ నూజివేడ్ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా పట్టుకొని 2019 సార్వత్రిక ఎన్నికలైన కాడి నుంచి అనేక సమస్యల మీద పోరాటం చేసాం. జగనన్న ఇళ్ల మీద పోరాటం చేసాం, టిట్కో ఇళ్ల మీద పోరాటం చేసాం, పార్కుల మీద పోరాటం చేసాం. అలాగే నూజివేడ్కి సంబంధించి కేంద్రీయ విద్యాలయం మీద పోరాటం చేసాం. అలాగే నూజివేడ్లో ఇండోర్ స్టేడియం మీద పోరాటం చేసాం. అనేక సమస్యల మీద పోరాటం చేసాం. ఒక్కొక్క సమస్యకి ఈ కూటమి ప్రభుత్వంలో పరిష్కారం లభించేలాగా ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే మార్చిలో నుంచి కేంద్రీయ విద్యాలయం సంబంధించి ఆపరేటింగ్ నూజిలో స్టార్ట్ అవుతుంది. కేంద్రీయ విద్యాలయం సంబంధించి అధికారులు కూడా రీసెంట్గా వచ్చి వెళ్ళారు. మా యొక్క ఎంపీ భారత పార్లమెంట్లో విశిష్ట కృషి చేసి కేంద్రీయ విద్యాలయం ఫైల్ని కదిలించి నూజివేడ్ కేంద్రీయ విద్యాలయం తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేసింది. ఇప్పుడు